ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే వీడియోలో పెళ్ళికి ముందు శారీరక సంబంధం పెట్టుకోవడం గురించి మన పురాణాలలో ఏమని చెప్పబడిందో ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ ధర్మశాస్త్రాలలో చెప్పబడిన 4 వేదాలలో ఋగ్వేదం మరియు అథర్వణ వేదాల ప్రకారం వివాహం తర్వాత కేవలం తను చేసుకున్న భార్యతోటే శారీరక సంబంధం ఉండడం ఉత్తమమని భావించేవారు. అలాగే మన ధర్మ గ్రంథాలలో పరాయి స్త్రీతో శారీరక సంబంధం పెట్టుకోవడం మహాపాపమని చెప్పబడింది. అలాగే మన పురాణాలలో ఉన్న స్త్రీలు తమ ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకునే వారితోటే శారీరక సంబంధాన్ని పెట్టుకున్నట్టుగా చాలా పురాణాల్లో చెప్పబడింది. అలాగే ధర్మ గ్రంథాలను, నైతిక విలువలను పట్టించుకోకుండా ఈ రోజుల్లో చాలామంది పెళ్లి చేసుకోకుండా వారితో అక్రమ సంబంధాలను పెట్టుకుంటున్నారు. దీనిని ప్రాచీన సమయంలో గాంధర్వ వివాహం అనేవారు. ఈ వివాహంలో స్త్రీ పురుషుల అంగీకారంతో వారిద్దరి మధ్య శారీరక సంబంధం ఉండేది. అలాగే పూర్వకాలంలో రాక్షస వివాహాలు జరిగేవి. రాక్షసులు తమకు నచ్చిన అమ్మాయిని వివాహం చేసుకోకుండానే ఆమెను బలవంతంగా తీసుకొచ్చి ఆమెను బంధించి ఆమెతో తమ కామవంచన తీర్చుకునేవారు. దీనిని రాక్షస వివాహం అంటారు. అలాగే ఆదిమ యుగంలో ఒక స్త్రీ పెళ్లి కాకుండానే ఇతర వ్యక్తులతో అక్రమ సంబంధాలు పెట్టుకొని పూర్తి స్వేచ్ఛ ఉండేది. గిరిజన కాలంలో మనుషులందరూ కలిసిమెలిసి ఒక్కడిగా ఉండేవారు. అప్పుడు పురుషులు స్త్రీలను అదుపులో పెట్టడం కోసం వివాహం అనే కఠిన నియమాలను ప్రవేశపెట్టారు. అలాగే ఈ కాలంలో ఉండే పురుషులు తమ భార్యలతో ఆనందాన్ని పొందలేక తమ శత్రువుల భార్యలను బలవంతంగా తీసుకువచ్చి వారితో తమ కామవంచలను తీర్చుకునేవారు. ఆ తర్వాత వారికి ఆమెపై కోరిక తీరిపోయిన తర్వాత ఆమెను వేరే వారికి అమ్మవేసేవారు. అలాగే పూర్వకాలంలో ఉండే రాజులందరూ తమ యొక్క లైంగిక కోరికలను తీర్చుకోవడం కోసమే పెళ్లి చేసుకునేవారు. వారు పెళ్లి చేసుకున్న భార్యలను ఎటువంటి గౌరవాన్ని ఇచ్చేవారు కాదని మన శాస్త్రాలలో చెప్పబడింది. అలాగే ఈ కలియుగంలో కూడా చాలామంది పెళ్లికి ముందే అక్రమ సంబంధాలను పెట్టుకుంటున్నారు. ఎందుకంటే పెళ్ళి అనే బాధ్యత నుంచి దూరంగా ఉండాలని ఇలా చేస్తున్నారు. కానీ ఇలా చేసే ప్రతి ఒక్కరూ తమ కుటుంబానికి దూరం అవ్వాల్సి వస్తుంది. అంతేకాకుండా వీరు తమ చుట్టుపక్కల వారు మాట్లాడే హీనమైన మాటలను వినాల్సి వస్తుంది. అలాగే వివాహం కాకుండా అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల స్త్రీ గర్భం దాల్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఆ తర్వాత ఆమె ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల స్త్రీ పురుషులు ఇద్దరు వివాహానికి ముందు శారీరక సంబంధాలు పెట్టుకోకూడదు. సో ఫ్రెండ్స్, చూసారుగా, వివాహం కాకుండా స్త్రీ పురుషులు అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వల్ల వారి జీవితంలో ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయో తెలుసుకున్నారు. ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.